హాయ్ ఫ్రెండ్స్, మీ మాటలు ఎవరూ వినడం లేదా? లేదా నువ్వు ఎంత చెప్పినా ఎదుటివారు నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నారా? మనుషుల మధ్య దూరం పెరగడానికి కారణం మనం చెప్పే మాటల లోపం కాదు, ఎంపతి లోపం. మరి ఈ ఎంపతి అంటే ఏంటో తెలుసా? మనం ఇతరుల ఫీలింగ్స్ ని మన మనస్సుతో అనుభవించడం, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో మన మనస్సులో ఊహించుకోవడం. ఉదాహరణకి, కింద పడ్డ వ్యక్తికి గాయాలైనప్పుడు మనం చూసి జాలిపడడం కాకుండా అతను ఆ బాధను ఎలా భరిస్తున్నాడో మనం మన మనస్సులో ఫీల్ అవ్వడమే ఎంపతి. ఒక్క క్షణం ఆలోచించండి. ప్రతి తల్లి తన బిడ్డ మనస్సులోని ఫీలింగ్స్ అర్థం చేసుకుంటే, ప్రతి భర్త తన భార్య మనస్సులోని బాధను వినగలిగితే, ప్రతి స్నేహితుడు తన మిత్రుడు ఎందుకు బాధపడుతున్నాడో నిజంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఏమవుతుందో తెలుసా? అపార్థాలు తగ్గిపోతాయి, వివాదాలు మసకబారుతాయి, మనుష్యులు దగ్గరవుతారు. ఇది సైంటిఫిక్ గా కూడా నిరూపితమైంది. ఈ ఎంపతి వలన మన మెదడులో కొత్త నాడి కణాలు సృష్టించబడతాయి. దాంతో మనలో దయ, సహనం మరియు సంబంధాల పట్ల అవగాహన పెరుగుతుంది. అందుకే అంటారు, ఎంపతి డజంట్ జస్ట్ హీల్ హార్ట్స్, ఇట్ రివైర్స్ ద వరల్డ్. మరి మనం ఈ ఎంపతి ఎలా డెవలప్ చేసుకోవాలంటే, ఇతరులు చెప్పే మాటలను ముందుగా వినడం నేర్చుకోవాలి. ఎదుటి వారి మాట వెనుక ఉన్న ఫీలింగ్ ని గమనించు. వెంటనే నీ ఒపీనియన్ చెప్పకు, కేవలం అర్థం చేసుకునే ప్రయత్నం చేయి. ఎదుటి వారి ఫీలింగ్ ఏంటో అర్థమయ్యాక అప్పుడు నీ అభిప్రాయాన్ని చెప్పు. ఇలా చేయడం వలన మనలో చాలా మార్పులు వస్తాయి. మన చుట్టూ ఉన్న వారిలో కూడా మనం మార్పులు తేగలుగుతాం. ఇదే ఎంపతికి ఉన్న గొప్ప పవర్.